మనం ఇందాక క్లాస్లో ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా. మీరు ఒకటండి, క్లాస్ చాలా స్లోగా వెళ్తుంది, ఎప్పటికవుతుంది అని చెప్పేసి మీరు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ మనము సాల్వ్ చేస్తుంది, ఇంకా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయలేదు. జస్ట్ మనం ఆ ఎంట్రీస్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉంటారో నెక్స్ట్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ మాత్రం నేను ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసేది. దాని తర్వాత నుంచి మీరు నేను చెప్పగానే మీరు క్యాచ్ చేస్తూ ఉండాలి. నేను అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వెళ్ళిపోతూనే ఉంటాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మొత్తం కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత మీకు టెక్స్ట్ బుక్లోంచి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లోంచి ఒక 5 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తామండి. తర్వాత అవన్నీ కూడా నేను సాల్వ్ చేసేసి మీకు వీడియోస్ పెడతాను, మీరు వీడియోస్ చూస్తుండండి, దాంట్లో మీకు క్లియర్గా ఉంటుంది. మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి అంటే ఆ జర్నల్ ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ అంటే మనం నెక్స్ట్కి వెళ్ళిపోతుంటాం అనమాట. సో ఇక్కడ క్లాసెస్ రన్ అవుతుంటాయి, అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ కూడా రన్ అవుతుంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో కానీ లేదు అంటే వాట్సాప్ కానీ మెసేజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనము మిషనరీ కొన్నాము, ఆ మిషనరీ 1 lakh కొన్నామని చెప్పాము, దానికోసం ఎంట్రీ కూడా రాసుకున్నాం, రైట్. నెక్స్ట్ వచ్చేసి మిషనరీ తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, మా స్టాక్ కొనుక్కోవాలి కదా, స్టాక్ కొనుక్కుంటున్నాం అనమాట. ఇప్పుడు స్టాక్ కొనుక్కుంటున్నాం. స్టాక్ పర్చేస్డ్ వర్త్ 10,000. ఓకేనా. సో స్టాక్ 10,000కి కొన్నామంటే ఎంట్రీ రాయాలి. ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాము త్రూ బ్యాంక్ అంటే బ్యాంక్ పేమెంట్ చేసి 10,000 స్టాక్ కొన్నాము. మళ్ళీ దీంట్లో మీరు 2 ఆస్పెక్ట్స్ చూడండి. ఇప్పుడు ఒక 2 minutes మీకే టైం ఇస్తున్నాను, దాంట్లో 2 ఆస్పెక్ట్స్ ఏంటో మీరే చెప్పండి. సో డెఫినెట్గా మీరు ఒక సైడ్ ఆస్పెక్ట్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేశారు. అదేంటంటే బ్యాంక్ అనమాట. బ్యాంకు అంటే పేమెంట్ అవుట్లెట్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని మనం క్రెడిట్లో వేసేసుకుంటాం అన్నది మీరు ఈజీగా ఐడెంటిఫై చేశారు. కానీ ఇక్కడ ఏం ఐడెంటిఫై చేయాలనేది మీకు క్లారిటీ రాలేదు. మీరు ఇక్కడ సింపుల్గా మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సింది స్టాక్ పర్చేజ్ అని రాసుకోవచ్చు, లేదంటే పర్చేజ్ అని రాసుకోండి. మనకి ఎలా రాసుకున్నా అల్టిమేట్గా మన టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగానే రాయాలని చెప్పి రూల్ ఏం లేదు. మనకి మన ఓన్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో పర్చేజ్ అని రాసుకోండి, తప్పేం లేదు. లేదంటే స్టాక్ పర్చేజ్ అని రాసుకోండి, తప్పేం లేదు. కాకపోతే ఒక్కసారి వాడిన తర్వాత త్రూ అవుట్ ద ప్రాబ్లం మొత్తం అదే వాడాల్సి వస్తుంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో పర్చేజ్ ఒకటి, అలాగే బ్యాంక్ ఒకటి. పర్చేజ్ చేయడం ద్వారా పర్చేజ్ అనేది ఒక ఎక్స్పెండిచర్, అంతే కదండి. కొనుక్కున్నాము అంటే ఏదైనా కొనుక్కున్నాము అంటే అది ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ అంటే మిషనరీ కొన్నాము అంటే అసెట్ కొన్నాము అంటే అసెట్ని అడగండి, అసెటే చెప్తుంది నేను ప్రాపర్టీని రా బాబు, నేను ప్రాపర్టీని కాబట్టి నేను రియల్ అకౌంట్తో డీల్ చేయని చెప్తుంది. అదే ఇక్కడ మనము కొనుక్కుంది స్టాక్ కొనుక్కున్నాము అంటే మన బిజినెస్లో రొటీన్గా వాడుకునేది. సో ఆ స్టాక్ని వాడుకొని మనము రేపు పొద్దున సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ అదే స్టాక్ని అమ్ముకుంటూ మనం రెవెన్యూ జనరేట్ చేసుకోము. ఇక్కడ ఈ మిషనరీ అనేది మోర్ దెన్ 1 year అలాగే ఉంటుంది, మనకు దాని నుంచి బెనిఫిట్ వస్తూనే ఉంటుంది. సో దీన్ని అసెట్ అన్నాం. ఇక్కడ ఇది స్టాక్ పర్చేస్ చేసాము అంటే అది మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. పర్చేజెస్ అనేది ఎక్స్పెండిచర్. వేరే క్లోజింగ్ స్టాక్ అనేది ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ అంటే స్టాక్ కొన్నాము, అమ్ముతున్నాము. అట్లా ఒక 100 స్టాక్ కొని దాంట్లో 10, 5 స్టాక్స్ అలా అమ్ముతూ లాస్ట్కి ఒక 10 స్టాక్ అంటే 10 units ఆఫ్ స్టాక్ మన దగ్గర మిగిలింది అనుకోండి. ఆ మిగిలిన దాన్ని మనము ఈవెంట్ అంటున్నాం. సో అదేదైతే ఉందో ఆ 10 స్టాక్ ఈవెంట్ మిగిలింది ఏదైతే ఉందో క్లోజింగ్ స్టాక్, దాన్ని మనం అసెట్ సైడ్లో రాసుకుంటాము. ఓకేనా. చలో. సో పర్చేజ్ అనేది ఒక ఆస్పెక్ట్, నెక్స్ట్ బ్యాంక్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. పర్చేజ్ అడగండి, పర్చేజ్ అనేది ఏంటో క్లియర్గా చెప్తుంది. పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ 10,000. సో పర్చేజ్ నీ నేచర్ ఏంటి, వాట్ ఈస్ యువర్ నేచర్ అని చెప్పి పర్చేజ్ అడగండి. పర్చేజ్ వాట్ ఈస్ యువర్ నేచర్. సో అప్పుడు పర్చేజ్ అనేది చెప్తుంది మై నేచర్ ఈజ్ ఎక్స్పెండిచర్, సో ఐఎమ్ నామినల్ అకౌంట్.
సో అప్పుడు నామినల్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి నామినల్ అకౌంట్ రూల్ అడగండి. నామినల్ అకౌంట్ రూల్ కూడా అదే చెప్పేస్తుంది. అంటే మీకు కూడా ఇప్పటికే రిపీట్ అయిపోతుంది బ్రెయిన్లో. ఇప్పటికి మనం 10 సార్లు రిపీట్ చేసుకున్నాం, దాన్ని రిపీట్ అవ్వాలి డెఫినెట్గా. ఓకేనా? సో నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? ఆల్ ఎక్స్పెండిచర్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ రెవెన్యూ ఈజ్ క్రెడిట్. సో ఇక్కడ నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటో రాయండి. రాసిన తర్వాత ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ చేద్దామని చెప్పేసి డెబిట్ రాసుకోండి. అలాగే బ్యాంక్ అడగండి. బ్యాంక్ నేచర్ ఏంటి? సో బ్యాంక్ విల్ టెల్ యూ ఇట్స్ నేచర్ యాజ్ ఆర్టిఫిషియల్ పర్సన్ అండ్ దిస్ ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ని గో అండ్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ నేచర్, దెన్ ఇట్ విల్ టెల్ వాట్ ఈస్ ఇట్స్ ప్రిన్సిపల్, రైట్ ఇట్ హియర్. డెబిట్ ఈజ్ వాట్ కమింగ్ ఇన్, క్రెడిట్ ఈజ్ వాట్ గోస్ అవుట్ అని చెప్పేసి అప్పుడు బ్యాంక్ పోతుంది కాబట్టి క్రెడిట్ అని రాయండి. ఓకేనా? మీరు ఇప్పుడేం తొందరపడకండి. మనం మెల్లిగా ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ మాత్రం చూస్తున్నాం, జస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాము. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిన తర్వాత మెల్లిగా ఇంకా డీటెయిల్గా వెళ్తాము. నో ప్రాబ్లం. మీకు ఇప్పటికైతే మనం చాలా డెప్త్గా వెళ్తున్నాము. ఇంటర్మీడియట్ లెవెల్లో మనం చాలా క్లియర్గా తెలుసుకుంటున్నాం. మీరు ఇక్కడ కనుక నేను చెప్పినట్టుగా మీరు క్యాచ్ చేయండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీరు నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో అదంతా చాలా ఈజీగా ఫినిష్ చేసేస్తారు. సో పర్చేజెస్ అకౌంట్ మనం ఎంట్రీ రాసేప్పుడు ఇలా రాయాలని చెప్పుకున్నానండి మీకు. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 10,000 అండ్ 10,000. అంటే పర్చేజ్ కి డెబిట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ సేమ్ ఉంటుంది కాబట్టి మీకు అది కూడా చెప్పాను నేను. ఇప్పుడు దీనికి కింద డీటెయిల్డ్ గా ఇచ్చేది నరేషన్. ఆ నరేషన్ ని మీరు రాయండి. నరేషన్ ఏమని రాస్తారు? బీయింగ్ స్టాక్ పర్చేస్డ్ ఫర్ ₹10,000. అక్కడ మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. అక్కడ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దానికి ముందర బీయింగ్ అని కలిపేసి ఇక్కడ చిన్న బ్రాకెట్లలో రాసేయండి. అదే మీకు నరేషన్ అయిపోతుంది. అంతకుమించి ఇంకేం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? నార్మల్గా ఏంటంటే నరేషన్లో బిజినెస్లో అంటే రియల్గా అయితే ఏం రాస్తారంటే ఆ బిల్ నంబరు, ఏ రోజు కొనుక్కున్నాము, ఏమేమి కొనుక్కున్నాము అనే డీటెయిల్స్ ఇక్కడ నరేషన్లో రాస్తారు. బట్ మీరు ఇక్కడ బీయింగ్ సో అండ్ సో పర్చేస్డ్, ఆ బీయింగ్ అంటే వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ ప్లీజ్ రైట్ ఇట్ హియర్, బస్ అది మనకు సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ పర్చేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు సేల్స్ చేద్దాం. సేల్స్ కూడా స్టార్ట్ చేద్దాం మనం తొందరగానే. మిషనరీలో అంతా ప్రాసెస్ అయిపోయింది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత సేల్స్ చేస్తున్నాము. సేల్స్ చేసినప్పుడు మనం అంతా ఇప్పుడు కొత్త సిస్టమ్ అండి మన బిజినెస్ అంతా కూడా బ్లాక్ లో అంటే క్యాష్ లో అస్సలు నడవట్లేదు. మొత్తం అంతా కంప్లీట్ గా బ్యాంక్ లోనే నడుస్తుంది అనమాట. మనము సేల్స్ అమ్మాము, ఎంత అమ్మామంటే ఇమీడియట్ గా మనం బ్యాంక్ లో క్యాష్ కూడా మనం తీసేసుకుంటాం. అంటే నో క్రెడిట్ సేల్స్, ఓన్లీ క్యాష్ సేల్స్. అంటే ఇమీడియట్ గా మనకు క్యాష్ అనేది రియలైజ్ అయిపోవాలన్నమాట. సో సేల్స్ బ్యాంక్ ద్వారా చెక్ తీసుకొని ఇచ్చాము. ఎంత? 50,000 సేల్స్ చేస్తున్నాం. 10,000 స్టాక్ నుంచి మనం 50,000 ప్రొడ్యూస్ చేసాము, 50,000 అమ్మేస్తున్నాం. అంటే మనకు ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ మనకు ప్రాఫిట్ ఉందో మీరే చూసుకోండి. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ 2 ఆస్పెక్ట్స్ చూడండి. సేల్స్ మేడ్ త్రూ బ్యాంక్ కలెక్షన్ వచ్చింది 50,000. దీంట్లో 2 ఆస్పెక్ట్స్ చూసుకుంటే మన బిజినెస్ లోంచి బయటికి వెళ్ళింది స్టాక్, అంటే తయారైపోయిన తర్వాత ఫినిష్డ్ గూడ్స్ బయటికి పోతున్నాయి. అలా బయటికి పోతున్న గూడ్స్ కి మనము ముద్దుగా ఒక పేరు పెట్టుకున్నాము, అదే సేల్స్. అంటే స్టాక్ మనకు లోపలికి వచ్చినప్పుడు స్టాకే, బయటికి పోతున్నప్పుడే స్టాకే. కానీ దానికి దీనికి రెండింటికి స్టాక్ అని పేరు పెట్టుకుంటే మనకు లాస్ట్ సేల్స్ ఫిగర్ ఏంటో కన్ఫ్యూజన్ లోకి వస్తుంది. సో అమ్ముతున్నప్పుడు అమ్మకం అనే పేరు పెట్టుకుంటున్నాం అనమాట, కొంటున్నప్పుడు కొంటున్నాం అన్న పేరు పెట్టుకుంటున్నాం. అది స్టాకే, ఇది స్టాకే. బట్ ద థింగ్ ఇక్కడేమో కొనుక్కుంటున్నాం, ఇక్కడేమో అమ్ముతున్నాం అని చెప్పి పేరు పెట్టుకుంటున్నాం. సేల్స్ అనేది ఒక పార్ట్. తర్వాత మనం అమ్మిన దానికి పైసలు ఎక్కడ వస్తున్నాయంట, అంటే డబ్బులు ఎక్కడ వస్తున్నాయంట, బ్యాంక్ కోడ్ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎందుకు? కస్టమర్ మనకు ఒక చెక్ ఇచ్చాడు 50,000. ఆ చెక్కును మనం ఏమీ చేసుకోలేము చెక్కును. కాబట్టి ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న అకౌంటెంట్ అంటే మీరే
ఏం చేస్తారు, ఆ చెక్కుని తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. బ్యాంక్ వాడు వాడి దగ్గర నుంచి, వాడి బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ డబ్బులు తెచ్చుకుంటాడు. సో బ్యాంక్ లోకి అమౌంట్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి బ్యాంకు అమ్ముతున్నది, మనము బయటికి పోతుంది స్టాక్. సో ఇక్కడ ఉన్న దీన్ని మనము డివైడ్ చేసుకుంటే దీంట్లో 2 ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. ఒకటి సేల్స్ అనే రూపంలో స్టాక్ బయటికి వెళ్ళిపోతుంది, బ్యాంక్ వాడు మన తరపున అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. ఓకేనా? సో బ్యాంక్ ఒక పార్ట్, సేల్స్ ఒక పార్ట్. సేల్స్ మేడ్ 50,000 అండ్ చెక్ రిసీవ్డ్, చెక్ దానికి వచ్చేసింది. సో దీంట్లో 2 పార్ట్స్ ఏంటి, ఒకటేమో సేల్స్, ఇంకోటేమో చెక్ రిసీవ్డ్ అంటే బ్యాంక్. సేల్స్ అడగండి ఇప్పుడు, సేల్స్ వాట్ ఈస్ యువర్ నేచర్ అని. నేను ఒక ఇన్కమ్ అని చెప్తుంది. ఇన్కమ్ అనగానే అది నామినల్ నేచర్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ఏంటో రాయండి. నామినల్ అకౌంట్ రూల్ రాసిన తర్వాత అల్టిమేట్ రిజల్ట్ ఏంటి, ఇది క్రెడిట్ చేయాలి. బ్యాంక్ అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి దానికి రియల్ అకౌంట్ లోకి వస్తుంది. రియల్ అకౌంట్ కాబట్టి దాన్ని ఏం చేయాలి, రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ అంటే రూల్ ఏంటో రాయండి. రూల్ రాసిన తర్వాత దాన్ని ఏం చేయాలన్న రిజల్ట్ రాసుకోండి. ఇప్పుడు ఎంట్రీ రాయండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. $50,000. ఓకేనా? దీంతో పాటుగా మనము ఇంకొక ఎక్స్పెండిచర్ కూడా చూద్దాం. మీరు ఇదంతా రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు రాసుకోండి. నోట్స్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ అన్నిటికీ నోట్స్ మెయింటైన్ చేయకపోయినా పర్వాలేదు, బట్ ఇలా మెయిన్ క్లాస్ ఎప్పుడైతే చెప్తున్నానో, కాన్సెప్చువల్గా ఒక క్లాస్ ఎప్పుడైతే చెప్తున్నానో డెఫినెట్గా దాన్ని 1 or 2 పేజెస్ వస్తుంది. డెఫినెట్గా మీరు రాసుకోవాల్సిందే. నార్మల్ ప్రాబ్లమేటిక్ నేను రికార్డ్ చేసుకోకపోయినా పర్వాలేదు, బట్ కాన్సెప్చువల్ క్లాస్ ఎప్పుడైతే నడుస్తుందో, కాన్సెప్చువల్ క్లాస్ నడుస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు రికార్డ్ చేసుకుంటే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సరే, ఇది బాగానే ఉంది. సేల్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తున్నాం. 1 నెల 2 నెలలు గడిచిపోయింది. ఎంప్లాయీస్కి ఇప్పుడు మనం శాలరీస్ పే చేస్తున్నాం. ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేస్తున్నప్పుడు ఎంత శాలరీస్ పే చేసామంట, శాలరీస్ ఒక 5,000 పే చేస్తున్నాం. ఓకేనా? శాలరీస్ ఒక 5,000 పే చేస్తున్నాం. ఎట్లా, అది కూడా బ్యాంక్లోనే పే చేస్తున్నాం. చెక్ ఇచ్చేసినాం. శాలరీస్ పెయిడ్ త్రూ చెక్ ₹5,000. సాలరీస్ పెయిడ్ త్రూ చెక్ ₹5,000. సో మళ్ళీ దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి దాన్ని మీరు ఎంక్వైరీ చేయండి. సాలరీస్ అండ్ చెక్ పెయిడ్ 5,000 అమౌంట్ కామన్. సో సాలరీస్ ని చెక్ ని రెండింటిని డివైడ్ చేసి, చెక్ అనగానే మనకి రాసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ అని రాసుకోవాలి. అంటే చెక్ అని వస్తుందంటే అక్కడ ఆ వర్డ్ ని మీరు బ్యాంక్ అని చెప్పి రిప్లేస్ చేసేసుకోండి. సాలరీస్ వాట్ ఈజ్ యువర్ నేచర్. సాలరీస్ అడగండి. సాలరీస్ నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి అని అడుగు. సాలరీస్ అనగానే అప్పుడు సాలరీస్ ఏం చెప్తుంది, నేను ఒక ఖర్చుని సంబంధించిన వ్యక్తిని, ఖర్చుకి అంటే నేను ఖర్చుని అని చెప్తుంది. ఖర్చు అని చెప్పగానే సాలరీస్ అనేది ఖర్చు అంటే అది నామినల్ అకౌంట్ కిందకి వెళ్తుంది. నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటో ప్రిన్సిపల్ రాయండి. ప్రిన్సిపల్ రాసిన తర్వాత దాని రిజల్ట్, దాన్ని అయితే డెబిట్ చేయడమా క్రెడిట్ చేయడం అనేది లాస్ట్కి రాసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ వస్తుంది. బ్యాంకుని కూడా నువ్వు అడగండి. బ్యాంక్ రియల్ అకౌంట్ అనేది ఒక ప్రాపర్ అంటే నేను ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అని చెప్తుంది. సో పేమెంట్ ఇస్తున్నావా తీసుకుంటున్నావా అంటే అది బ్యాంక్ పేమెంట్ ఇస్తుంది కాబట్టి క్రెడిట్ చేయండి దాని రూల్ రాసి. ఈ ఫార్మేట్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు మళ్ళీ లాస్ట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ రకంగా ఏదైతే రాసుకోవాలనేది దాన్ని బేస్ చేసుకొని రాసుకోండి. సో ఇప్పుడు సాలరీస్ని డెబిట్ చేద్దాం. 5,000 టు బ్యాంక్ 5,000. మీకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కాన్సెప్ట్ మాత్రం మిస్ అవ్వద్దు. బీయింగ్ సాలరీస్ పెయిడ్ త్రూ బ్యాంక్ 5,000 రూపీస్. ఓకేనా? ఇక్కడికి
ఒక స్టేజ్ కంప్లీట్ అయిపోయినట్టే అనుకుందాం. ఈ ప్రాబ్లం అంతా కూడా ఒక స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇక్కడికి ఇలాగే చూద్దాం. దీన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి నేను ఎంటైర్ ప్రాసెస్ మీరు ఎలా ఫాలో అవ్వాలో చెప్తాను. మీరు ఆ ప్రాసెస్ని అలా ఫాలో చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లిజెన్స్ పనికిరాదండి. బేసిక్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, చెప్పిన ప్రాసెస్ని చెప్పినట్టుగా ఫాలో అవ్వండి అంతే. దాంట్లో మాకు ఇది వచ్చేసిందిలే ఇంక మేము చేసేది ఏముంది అన్నది ఆ నెగ్లిజెన్స్ మాత్రం వద్దండి. ఎందుకంటే అలా ఇనీషియల్గా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించి తర్వాత మళ్ళీ దెబ్బతి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈవెన్ నేను కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ప్లీజ్ డోంట్ బి స్మార్ట్, ఓకే. చాలాసార్లు మనం కూడా అంటే ఈవెన్ నేను కూడా ఇదంతా నాకు వచ్చేసిన కాన్సెప్టే నేను చూసుకున్నాను చాలా బాగా అనుకుంటాము. తీరా లాస్ట్కి వచ్చేసరికి తెలుస్తుంది అనమాట మన కాన్సెప్ట్ ఏదో, మన ప్రతాపం ఏందో. ఓకే, ఇప్పుడు జర్నల్ ఎంట్రీ రాయడానికి ప్రాసెస్ని మీరు బుక్లో కూడా ఇలాగే రాసుకోండి. జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఐడెంటిఫై ద ట్రాన్సాక్షన్. అది ఇక్కడ రాసుకోండి, ట్రాన్సాక్షన్ ఏంటి అనేది. పర్చేస్డ్ గూడ్స్ ₹5,000, చెక్ గివెన్ 5,000 అనుకోండి. 50,000 కదా, 50,000 అనుకోండి. ఇది మీరు ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసారు. దీంట్లో నుంచి 2 ఆస్పెక్ట్స్ ఏంటో ఫైండ్ చేయండి. 2 ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ పర్చేజ్ అన్నమాట. సెకండ్ ఆస్పెక్ట్ చెక్లో బ్యాంక్ పేమెంట్ ఇచ్చాం కదా, చెక్ అని ఎక్కడ వచ్చినా మీరు బ్యాంక్ అని రిప్లేస్ చేయండి సరిపోతుంది. సో పర్చేజ్ ఒక ఆస్పెక్ట్, బ్యాంక్ ఇంకొక ఆస్పెక్ట్. తర్వాత దీన్ని అడగండి, దీని నేచర్స్ ఏంటని అడగండి. నేచర్ అడిగినప్పుడు ఫస్ట్ మీరు డైరెక్ట్ నామినల్ అకౌంట్ రియల్ అకౌంట్ అని రాయకుండా అది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ అనేది ఏంటి అనేది ఫస్ట్ రాయండి. సో వాట్ ఈస్ దిస్ ఐటమ్, ఇది ఒక ఎక్స్పెండిచర్ సంబంధించింది. ఎక్స్పెండిచర్ కాబట్టి ఇది నామినల్ అకౌంట్కి వస్తుంది, అలా రాయండి. నెక్స్ట్ బ్యాంక్. బ్యాంక్ అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్కి వస్తుంది, ఇలా రాయండి. టూ ఆస్పెక్ట్స్ ఫినిష్ అయిపోయింది. నేచర్ ఏంటో రాయండి. నేచర్ ఏంటో అయిపోయిన తర్వాత ఈ రూల్ అంటే ఇక్కడ రూల్ ఏంటో రాయండి. కంపల్సరీగా రాయాలి, ఎన్నిసార్లు అయినా సరే రాయండి, తప్పేం లేదు. సో నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్ ఆర్ రెవెన్యూ, ఓకేనా. రియల్ అకౌంట్ డెబిట్ కమ్మింగ్ ఇన్, క్రెడిట్ గోయింగ్ అవుట్. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటి, ఎఫెక్ట్ ఆర్ రిజల్ట్, దాని ఎఫెక్ట్ ఏంటి రిజల్ట్ ఏంటో ఇప్పుడు రాయండి. సో పర్చేస్ అనేది నామినల్ అకౌంట్కి సంబంధించిన ఐటము, దీంట్లో అది ఖర్చు కాబట్టి దీన్ని డెబిట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ రియల్ అకౌంట్ ప్రాపర్టీ కాబట్టి ఇది మనకి బ్యాంక్లో వాడు పే చేస్తున్నాడు. సారీ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్లో ఇక్కడ రియల్ అకౌంట్ రాసిన తప్పైపోయింది, సారీ. సో డెబిట్ ఈస్ ద రిసీవర్, క్రెడిట్ ఈస్ ద గివర్. సో ఇప్పుడు మీరు రాయండి, బ్యాంక్ వాడు పే చేస్తున్నాడు కాబట్టి క్రెడిట్ చేయండి. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎంట్రీ రాయడం ఎట్లా అంటే, అక్కడ ఏం చెప్పాము, పర్చేజ్ అకౌంట్ని డెబిట్ చేయమన్నాం. సో డెబిట్ సైడ్ రాసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు డెబిట్ సైడ్ రాస్తామంటే తర్వాత క్రెడిట్ సైడ్ రాస్తాం. సో పర్చేజ్ అని రాసిన తర్వాత అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. అప్పుడు అమౌంట్స్ని మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కాలమ్స్లలో రాస్తాం అన్నమాట. ఇక్కడ కింద నెరేషన్ రాస్తాము, నెరేషన్ రాయండి.
ఇక్కడ పర్చేస్కి అకౌంట్, బ్యాంక్కి అకౌంట్ రాయడం కంపల్సరీ. ఓకేనా, నరేషన్ రాయడం కంపల్సరీ. ఇక్కడ దీన్ని ఇలా చూపిస్తూ ఇక్కడ డెబిట్ అంటే పర్చేజ్ అకౌంట్ ని డెబిట్ చేయండి అని చెప్పడం కంపల్సరీ. ఇక్కడ 2 అని రాయడము కంపల్సరీ. ఈ అమౌంట్స్ ఈ డెబిట్ సైడ్ దానికి డెబిట్, క్రెడిట్ సైడ్ దానికి క్రెడిట్ రాస్తాము. ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటంటే లెడ్జర్ అకౌంట్లోకి మనం పోస్టింగ్ చేసేటప్పుడు పర్చేజ్ అకౌంట్ని డెబిట్ చేయండి. పర్చేజ్ అకౌంట్ డెటార్ 2, పర్చేజ్ అకౌంట్ డెటార్ 2 అంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేయండి. దేని ద్వారా అంట, బ్యాంక్ యూజ్ చేస్తూ. అంటే పర్చేజ్ అకౌంట్లో డెబిట్ సైడ్ బ్యాంక్ అని రాసుకోవాలి. అలాగే క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయండి. దేని ద్వారా అంట, బై పర్చేజెస్ అకౌంట్. ఓకేనా, సో ఆ రకంగా మనము దీని పోస్టింగ్ కూడా చేసుకున్నాం నిన్న. మళ్ళీ మనము పోస్టింగ్ మళ్ళీ చూద్దాం. ఈ రోజుకి ఇక్కడికి క్లాస్ సరిపోయింది. మీరు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్చువల్ క్లాసెస్ అంతా మీరు చాలా క్లియర్గా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాల్సిందే, తప్పదు. అట్లీస్ట్ ఒక 5-6 ప్రాబ్లమ్స్కి మీరు డెఫినెట్గా ఫాలో అవ్వాలి. నేను మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను, అలాగే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డైరెక్ట్గా చేసేసి యూట్యూబ్లో పెట్టేస్తాను, మీరు అవి చూసుకోవచ్చు. ఓకేనా, మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మనం గోల్డెన్ రూల్స్ చెప్పుకున్నాం. గోల్డెన్ రూల్స్ చెప్పుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లో చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అదే ఎగ్జాంపుల్ చెప్తూ ఆ ఎగ్జాంపుల్కి సంబంధించిన ఒక్కొక్క స్టేజ్లో ఎంట్రీస్ ఎలా రాస్తున్నామో చెప్పాను. ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ రాసేటప్పుడు మనం దాన్ని 2 ఆస్పెక్ట్ అంటే ఫస్ట్ ఐడెంటిఫై ఎలా చేస్తున్నాము, దాన్ని 2 ఆస్పెక్ట్స్ కింద ఎలా డివైడ్ చేస్తున్నాము, అలాగే వాటి నేచర్ ఏంటో ఐడెంటిఫై చేస్తున్నాము, రూల్ ఏంటో మనం గుర్తు తెచ్చుకుంటున్నాము, అల్టిమేట్గా ఎఫెక్ట్ ఏంటో మనం చెప్పుకుంటున్నాం. ఇది మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, ఫాలో అవ్వండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఇంకా మీకు వీడియోలో ఇంకేమైనా నచ్చినా నచ్చకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నచ్చితే పర్వాలేదు, నచ్చకపోతే పలానా ప్లేస్లో మాకు నచ్చలేదు, లేదంటే ఇంకా ఇక్కడ మాకు ఇంకా బాగా చెప్పండి అని చెప్పి మీరు డెఫినెట్గా కమెంట్లో పెట్టండి. మేము మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు కొత్త క్లాసెస్ అప్డేట్ చేయగానే ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.